యామ్, ఇస్, ఆర్ అంటే ఉన్నాను, ఉన్నాడు, ఉన్నారు మాత్రమే అనుకుంటున్నారా? బిగ్ మిస్టేక్. ఈ 3 వర్డ్స్తో మీరు 100+ పవర్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ప్యాటర్న్స్ మాట్లాడగలరు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే యామ్ ఎక్కడ, ఇస్ ఎక్కడ, ఆర్ ఎక్కడ, అంతేకాదు యామ్ అడ్జెక్టివ్, ఇస్ V4, ఆర్ V3 లాంటి ప్యాటర్న్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసా? ఈ వీడియోలో యామ్, ఇస్, ఆర్కి మాస్టర్ ఫార్మ్యులాస్ నేర్చుకోబోతున్నారు. చివర్లో నేను చెప్పే సింపుల్ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే యామ్, ఇస్, ఆర్లో మిస్టేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ మాస్టర్ యామ్, ఇస్, ఆర్. హలో ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు, కానీ ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదా? స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, లేదా ప్రొఫెషనల్స్ అయినా ఒక చిన్న సెంటెన్స్ కూడా కాన్ఫిడెంట్లీ మాట్లాడాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఇంగ్లీష్లో అత్యంత పవర్ఫుల్ అయిన ఒక స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే ఐ యామ్. స్ట్రక్చర్స్ ఒకే ఐ యామ్తో మీరు మీ గురించి చెప్పవచ్చు, మీ ఫీలింగ్స్ చెప్పవచ్చు, మీ ప్లాన్స్ చెప్పవచ్చు, మీ యాక్షన్స్ చెప్పవచ్చు. అంతేకాదు, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కూడా మాట్లాడవచ్చు. ఈ వీడియోలో మీరు నేర్చుకునేది ఐ యామ్ ఎ టీచర్ నుంచి ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ వరకు, ఐ యామ్ బీయింగ్ కేర్ఫుల్ నుంచి ఐ యామ్ అబౌట్ టు స్టార్ట్ వరకు, స్టెప్ బై స్టెప్గా సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్తో, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీరు ఈజీలీ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఐ యామ్తో 15+ డిఫరెంట్ వేస్లో సెంటెన్సెస్ మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ మాట్లాడడం కష్టం కాదు, కరెక్ట్ ప్యాటర్న్ నేర్చుకుంటే చాలా ఈజీ. సో లెట్స్ స్టార్ట్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీ. లెట్స్ మాస్టర్ ఐ యామ్ స్ట్రక్చర్స్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ. హలో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఈరోజు మనం చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. I am plus noun. Friends, I am plus noun అంటే మనం ఎవరో చెప్పటానికి ఉపయోగిస్తాం. అంటే మన ఐడెంటిటీ చెప్పటానికి. ఎగ్జాంపుల్స్: I am a teacher. నేను ఒక గురువు. I am a student. నేను విద్యార్థిని. I am a farmer. నేను రైతు. I am an Indian. నేను భారతీయుడిని. I am a YouTuber. నేను యూట్యూబర్ని. టిప్: ఐ యామ్ తర్వాత ఎప్పుడూ ఒక నౌన్, పేరు, వృత్తి, పాత్ర వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ యామ్. ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ ఫీలింగ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ యాడ్జెక్టివ్. మన భావాలు, లక్షణాలు చెప్పడానికి ఐ యామ్ ప్లస్ యాడ్జెక్టివ్ వాడతాం. అంటే మనకి ఎలా అనిపిస్తుందో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ సాడ్. నేను బాధగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ కాన్ఫిడెంట్. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఐ యామ్ టైర్డ్. నేను అలసిపోయాను. టిప్: ఐ యామ్ తర్వాత ఎప్పుడూ ఒక యాడ్జెక్టివ్, లక్షణం, భావం వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ యామ్ హ్యాపీ, రెడీ, కాన్ఫిడెంట్. ప్రాక్టీస్ చేయండి. ఫ్లూయెన్సీ ప్లేస్ లేదా సిచ్యువేషన్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ ప్రెపోజిషనల్ ఫ్రేజ్. స్థానం లేదా పరిస్థితి చెప్పడానికి ఐ యామ్ ప్లస్ ప్రెపోజిషనల్ ఫ్రేజ్ వాడతాం. అంటే మనం ఎక్కడ ఉన్నామో లేదా ఏ పరిస్థితిలో ఉన్నామో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ క్లాస్. నేను తరగతిలో ఉన్నాను. ఐ యామ్ ఆన్ డ్యూటీ. నేను డ్యూటీలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ట్రబుల్. నేను సమస్యలో ఉన్నాను. ఐ యామ్ ఎట్ స్కూల్. నేను పాఠశాలలో ఉన్నాను. టిప్: ఐ యామ్ తర్వాత ప్లేస్ లేదా సిచ్యువేషన్ను చూపించే వర్డ్స్ యాట్, ఇన్, ఆన్ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ యామ్ ఎట్ హోమ్, ఇన్ క్లాస్. ప్రాక్టీస్ చేయండి.
కాన్ఫిడెన్స్ జరుగుతున్న పని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ ప్లస్ బీయింగ్. ఇప్పుడే జరుగుతున్న పని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ప్రస్తుతం ఏ పని చేస్తున్నామో చెప్పడానికి. ఎగ్జాంపుల్స్: ఐఎమ్ రీడింగ్, నేను చదువుతున్నాను. ఐఎమ్ ఈటింగ్, నేను తింటున్నాను. ఐఎమ్ టీచింగ్, నేను బోధిస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్, నేను పని చేస్తున్నాను. ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. టిప్: ఐఎమ్ తర్వాత వర్బ్ ప్లస్ ఐఎన్జీ, రీడింగ్, ఈటింగ్, వర్కింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఐఎమ్ వింగ్, రీడింగ్, వర్కింగ్. డైలీ ప్రాక్టీస్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు మనం ఒక పని పూర్తయ్యాక ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ వి 3. ఒక పని పూర్తయిందని లేదా ఒక స్థితి వచ్చిందని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే యాక్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిజల్ట్ స్టేట్లో ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ డన్, నేను పూర్తయ్యాను. ఐఎమ్ ఫినిష్డ్, నేను పూర్తి చేశాను. ఐఎమ్ గాన్, నేను వెళ్ళిపోయాను. ఐఎమ్ ప్రిపేర్డ్, నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సెటిల్డ్, నేను సెట్ అయ్యాను. టిప్: ఐయామ్ తర్వాత V3 వస్తుంది. డన్, ఫినిష్డ్, ప్రిపేర్డ్. ఇప్పుడు మీరు చెప్పండి. ఐయామ్ డన్, ప్రిపేర్డ్. ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా నేచురల్ అవుతుంది. ఈరోజు మనం ఒక స్పెషల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్. ఇది తాత్కాలిక ప్రవర్తనను చూపిస్తుంది. అంటే ఇప్పుడే కొంతసేపు ఇలా బిహేవ్ అవుతున్నాను అని చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ బీయింగ్ కేర్ఫుల్, నేను జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ పొలైట్, నేను వినయంగా ప్రవర్తిస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ సిల్లీ, నేను అల్లరి చేస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ ఆనెస్ట్, నేను నిజాయితీగా ప్రవర్తిస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ క్వయట్, నేను నిశ్శబ్దంగా ఉన్నాను. టిప్: ఐ యామ్ బీయింగ్ అంటే టెంపరరీ బిహేవియర్. ఎప్పటికీ కాదు, ఇప్పుడే. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐ యామ్ పొలైట్, సాధారణంగా నేను వినయంగా ఉంటాను. ఐ యామ్ బీయింగ్ పొలైట్, ఇప్పుడు మాత్రమే వినయంగా ప్రవర్తిస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. నేచురల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఈరోజు మన ఫ్యూచర్ ప్లాన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు ప్లస్ V1. భవిష్యత్తులో చేయబోయే ప్లాన్ చెప్పటానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే ముందే నిర్ణయించుకున్న పనిని చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు స్టడీ, నేను చదవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ బిజినెస్, నేను వ్యాపారం మొదలుపెడతాను. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్, నేను పెట్టుబడి పెట్టబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్, నేను ప్రయాణం చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. టిప్: ఐఎమ్ గోయింగ్ టు తర్వాత ఎప్పుడూ V1 వస్తుంది. స్టడీ, ఇన్వెస్ట్, ట్రావెల్. ఇప్పుడు మీరు చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు స్టడీ, ఎర్న్, లెర్న్. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్ కాన్ఫిడెంట్లీ చెప్పగలుగుతారు. ఈరోజు మనం ఒక పని పూర్తయ్యాక ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ V3. ఒక పని పూర్తయిందని లేదా ఒక స్థితి వచ్చిందని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే యాక్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిజల్ట్ స్టేట్లో ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ డన్, నేను పూర్తయ్యాను. ఐఎమ్ ఫినిష్డ్, నేను పూర్తి చేశాను. ఐఎమ్ గాన్, నేను వెళ్ళిపోయాను. ఐఎమ్ ప్రిపేర్డ్, నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సెటిల్డ్, నేను సెట్ అయ్యాను. టిప్: ఐయామ్ తర్వాత V3 వస్తుంది. డన్, ఫినిష్డ్, ప్రిపేర్డ్. ఇప్పుడు మీరు చెప్పండి. ఐయామ్ డన్, ప్రిపేర్డ్. ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా నేచురల్ అవుతుంది.
ఈరోజు మనం ఒక ఫార్మల్ మరియు అఫీషియల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ టు ప్లస్ వి ఒకటి సమానం షుడ్. ఇది డ్యూటీ లేదా అఫీషియల్ లాంగ్వేజ్లో వాడతాం. అంటే మనకిచ్చిన పనని, బాధ్యతను చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ టు అటెండ్ మీటింగ్. నేను మీటింగ్కి హాజరు కావాలి. ఐ యామ్ టు సబ్మిట్ రిపోర్ట్. నేను రిపోర్ట్ ఇవ్వాలి. ఐ యామ్ టు టీచ్ క్లాస్. నేను క్లాస్ తీసుకోవాలి. ఐ యామ్ టు కాల్ హిమ్. నేను అతన్ని కాల్ చేయాలి. ఐ యామ్ టు కంప్లీట్ వర్క్. నేను పని పూర్తి చేయాలి. టిప్: ఐ యామ్ టు అంటే డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, ఇన్స్ట్రక్షన్ అని అర్థం. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐ హ్యావ్ టు డూ సాధారణ అవసరం. ఐ యామ్ టు డూ అఫీషియల్ డ్యూటీ, ఆర్డర్. ప్రాక్టీస్ చేయండి. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ friends. మాట్లాడండి. ఈరోజు మనం ఒక క్యాజువల్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ లైక్. కంపారిజన్ లేదా ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయటానికి ఐ యామ్ ప్లస్ లైక్ వాడతాం. అంటే ఎవరికైనా పోల్చుకోవడం లేదా మన ఫీలింగ్ని ఇన్ఫార్మల్గా చెప్పడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ లైక్ మై ఫాదర్. నేను నా నాన్నలా ఉన్నాను. ఐఎమ్ లైక్ కన్ఫ్యూజ్డ్. నేను కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నాను. ఐఎమ్ లైక్ టైర్డ్. నేను చాలా అలసిపోయాను. ఐఎమ్ లైక్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ లైక్ హిమ్. నేను అతనిలా ఉన్నాను. టిప్: ఐఎమ్ లైక్ ఎక్కువగా ఇన్ఫార్మల్ మాట్లాడేటప్పుడు వాడతాం. బెటర్ ఇంగ్లీష్ కోసం ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఐఎమ్ టైర్డ్ ఫార్మల్ మరియు కరెక్ట్. ఐఎమ్ లైక్ టైర్డ్ క్యాజువల్ మాట్లాడేటప్పుడు. ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ ఇంగ్లీష్ friends. మాట్లాడండి. ఈరోజు మన గోల్స్ మరియు పర్పస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ ఇన్ఫినిటివ్ టు ప్లస్ వి ఒకటి. లక్ష్యం లేదా ఉద్దేశం చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం జీవితంలో అచీవ్ చేయాలనుకునేది చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ యామ్ టు సక్సీడ్. నేను విజయవంతం కావాలి. ఐ యామ్ టు ఎర్న్ మనీ. నేను డబ్బు సంపాదించాలి. ఐ యామ్ టు ఇంప్రూవ్ స్కిల్స్. నేను నైపుణ్యాలు పెంచాలి. ఐ యామ్ టు బికమ్ ఎ టీచర్. నేను టీచర్ అవ్వాలి. టిప్: ఐ యామ్ టు ప్లస్ వర్బ్ అంటే స్ట్రాంగ్ గోల్ పర్పస్ చూపిస్తుంది. డైలీ మోటివేషన్ కోసం చెప్పండి. ఐ యామ్ టు సక్సీడ్. ప్రాక్టీస్ చేయండి. మీ గోల్స్ క్లియర్గా Hello, చెప్పగలుగుతారు. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐ యామ్ బీయింగ్ ప్లస్ వి 3. ఇప్పుడు జరుగుతున్న ప్యాసివ్ యాక్షన్ని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనమే పనిచేయటం కాదు, మనపై ఎవరో పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ బీయింగ్ వాచ్డ్. నన్ను గమనిస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ ట్రైన్డ్. నాకు శిక్షణ ఇస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ గైడెడ్. నన్ను మార్గనిర్దేశం చేస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ హెల్ప్డ్. నాకు సహాయం చేస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ టాట్. నాకు బోధిస్తున్నారు. టిప్: ఐ యామ్ బీయింగ్ తర్వాత V3 వస్తుంది. వాచ్డ్, ట్రైన్డ్. సింపుల్ గుర్తుంచుకోండి. ఐ యామ్ డూయింగ్ నేను చేస్తున్నాను. ఐ యామ్ బీయింగ్ డన్ నాపై చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయండి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఫాలో బాలూజీ ఇంగ్లీష్ ఫర్ మోర్ Hello, ఈజీ friends. ఇంగ్లీష్ లెసన్స్. ఈరోజు మన పర్సనల్ స్టేట్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐ యామ్ ప్లస్ ప్రొనౌన్ స్టేట్. స్థితి లేదా వ్యక్తిగత పరిస్థితి చెప్పటానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఏమిటో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ మై సెల్ఫ్. నేను నేనే. ఐ యామ్ అలోన్. నేను ఒంటరిగా ఉన్నాను. ఐ యామ్ రెడీ మై సెల్ఫ్. నేను స్వయంగా సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ ఓకే. నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. నేను సరిగ్గా ఉన్నాను. టిప్: ఐ యామ్ తర్వాత స్టేట్ లేదా ప్రొనౌన్ వర్డ్స్ వస్తాయి. myself,
alone, fine. Daily use sentences. I'm okay. I'm fine. Most common. ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్గా friends. మాట్లాడండి. ఈరోజు మనం ఇప్పుడే చేయబోతున్న పని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ అబౌట్ టు ప్లస్ V1. ఇప్పుడే చేయబోతున్నాను అనే భావం చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే యాక్షన్ చాలా దగ్గరలో ఉంది. జస్ట్ నౌ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్. నేను ఇప్పుడే ప్రారంభిస్తాను. ఐఎమ్ అబౌట్ టు లీవ్. నేను ఇప్పుడే వెళ్తాను. ఐఎమ్ అబౌట్ టు ఈట్. నేను ఇప్పుడే తింటాను. ఐఎమ్ అబౌట్ టు కాల్. నేను కాల్ చేయబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్లీప్. నేను పడుకోబోతున్నాను. టిప్. ఐఎమ్ అబౌట్ టు అంటే వెరీ సూన్ /జస్ట్ నౌ అని అర్థం. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ కొంచెం తర్వాత. ఐఎమ్ అబౌట్ టు ఈట్ ఇప్పుడే. ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ మరియు ఫాస్ట్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఈరోజు మనం రూల్స్ మరియు ఎక్స్పెక్టేషన్స్ చెప్పే స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఐఎమ్ సపోజ్ టు ప్లస్ V1. ఎక్స్పెక్టేషన్ లేదా రూల్ చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం చేయాల్సిన పని, అదర్స్ ఎక్స్పెక్ట్ చేసే పని. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ సపోజ్ టు అటెండ్. నేను హాజరు కావాలి. ఐఎమ్ సపోజ్ టు స్టడీ. నేను చదవాలి. ఐఎమ్ సపోజ్ టు టీచ్. నేను బోధించాలి. ఐఎమ్ సపోజ్ టు హెల్ప్. నేను సహాయం చేయాలి. ఐఎమ్ సపోజ్ టు ఫినిష్ వర్క్. నేను పని పూర్తి చేయాలి. టిప్. ఐఎమ్ సపోజ్ టు అంటే రూల్, డ్యూటీ, ఎక్స్పెక్టేషన్ అని అర్థం. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఐ హ్యావ్ టు డూ నా అవసరం. ఐఎమ్ సపోజ్ టు డూ అదర్స్ ఎక్స్పెక్ట్ రూల్. ప్రాక్టీస్ చేయండి. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఈరోజు మనం మన సామర్థ్యం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ ఏబుల్ టు ప్లస్ V1. సామర్థ్యం చూపించటానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ఏ పని చేయగలమో చెప్పటానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్. నేను మాట్లాడగలను. ఐఎమ్ ఏబుల్ టు టీచ్. నేను బోధించగలను. ఐఎమ్ ఏబుల్ టు లెర్న్. నేను నేర్చుకోగలను. ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. నేను నిర్వహించగలను. ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్. నేను పరిష్కరించగలను. టిప్. ఐఎమ్ ఏబుల్ టు, ఐ క్యాన్, సేమ్ మీనింగ్ బట్ మోర్ ఫార్మల్. కాన్ఫిడెన్స్ లైన్ చెప్పండి. ఐఎమ్ ఏబుల్ టు సక్సీడ్. డైలీ ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ Friends. పెంచుకోండి. ఈరోజు మనం లైఫ్ పర్పస్ మరియు రోల్ గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ మెంట్ టు ప్లస్ V1. జీవిత ఉద్దేశం లేదా రోల్ చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే మనం ఈ ప్రపంచంలో ఏ పని కోసం ఉన్నామో చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ మెంట్ టు టీచ్. నేను బోధించడానికి పుట్టాను. ఐఎమ్ మెంట్ టు హెల్ప్. నేను సహాయం చేయటానికి ఉన్నాను. ఐఎమ్ మెంట్ టు లీడ్. నేను నాయకత్వం వహించాలి. ఐఎమ్ మెంట్ టు ఇన్స్పైర్. నేను ప్రేరణ ఇవ్వాలి. ఐఎమ్ మెంట్ టు సక్సీడ్. నేను విజయవంతం కావాలి. టిప్. ఐఎమ్ మెంట్ టు అంటే పర్పస్, డెస్టినీ, రోల్ అని అర్థం. పవర్ఫుల్ లైన్ చెప్పండి. ఐఎమ్ మెంట్ టు సక్సీడ్. డైలీ రిపీట్ చేయండి. మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ friends. అవుతుంది. ఈరోజు మనం ఒక పని పూర్తయ్యాక ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఐఎమ్ డన్ విత్ ప్లస్ నౌన్. ఏదైనా పని పూర్తి చేశాను అనే భావం చెప్పడానికి ఈ స్ట్రక్చర్ వాడతాం. అంటే పని కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ డన్ విత్ వర్క్. నేను పని పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ హోంవర్క్. హోంవర్క్ పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ ఎగ్జామ్. పరీక్ష పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ కుకింగ్. వంట పూర్తి చేశాను. ఐఎమ్ డన్ విత్ రీడింగ్. చదవటం పూర్తి చేశాను. టిప్. ఐఎమ్ డన్ విత్ తర్వాత
noun/యాక్టివిటీ వస్తుంది. డైలీ యూజ్ సెంటెన్స్. ఐఎమ్ డన్ విత్ మై వర్క్. ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్ ఇంగ్లీష్ మాట్లాడండి. ఫాలో బాలూజీ ఇంగ్లీష్ ఫర్ మోర్ ఈజీ ఇంగ్లీష్ లెసన్స్. ఇంగ్లీష్లో హీ ఇస్, షీ ఇస్, ఇట్ ఇస్ కరెక్ట్గా యూజ్ చేయలేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవ్వడం కష్టం. బట్ ఈ ప్యాటర్న్స్ నేర్చుకుంటే డైలీ ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో హీ షీ ఇట్ ఇస్ అనే స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. హీ అబ్బాయి వాడు, షీ అమ్మాయి ఆమె, ఇట్ వస్తువు జంతువు. అందరితో ఇస్ యూజ్ చేస్తాం. హీ ఇస్, షీ ఇస్, ఇట్ ఇస్. ఈ స్ట్రక్చర్ యూజ్ ఏంటి? డిస్క్రైబింగ్ పీపుల్, డైలీ యాక్టివిటీస్, ఫీలింగ్స్, జాబ్స్, ఆబ్జెక్ట్స్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఇస్ హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నాడు. షీ ఇస్ అ టీచర్, ఆమె టీచర్. ఇట్ ఇస్ అ డాగ్, అది కుక్క. హీ ఇస్ ఈటింగ్, అతను తింటున్నాడు. షీ ఇస్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. హీ ఇస్, షీ ఇస్, ఇట్ ఇస్. మీరు ఈ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఆటోమేటిక్గా బిల్డ్ చేయగలరు. డైలీ సింపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఫాలో సబ్స్క్రైబ్ బాలూజీ ఇంగ్లీష్. కామెంట్ చెయ్యండి. ఐ యామ్ రెడీ. హీ ఇస్ టీచర్ అంటారా? రాంగ్. ఒక్క చిన్న మిస్టేక్, మీ ఇంగ్లీష్ మొత్తం వీక్ అయిపోతుంది. హీ ఇస్ టీచర్. హీ ఇస్ ఏ టీచర్. Listen carefully. He, she, it, is plus noun ante identity చెప్తుంది. He is a teacher, atanu teacher. She is a doctor, ఆమె doctor. It is a book, అది పుస్తకం. He is a driver. She is a student. It is a mobile. Remember, a or an చాలా important. He, she, it plus is plus a/an plus noun. Now your turn. Repeat with me. He is a teacher. She is a doctor. Say it loudly. Repeat now. Now comment below. He is a blank. Fill the blank. Try your own sentence. Comment your sentence. He is happy. She is smart. ఇవి సింపుల్ సెంటెన్సెస్ అనుకుంటున్నారా? బట్ దిస్ ఇస్ ద సీక్రెట్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఫాస్ట్. స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ యూజింగ్ దిస్ ట్రిక్. స్ట్రక్చర్ చాలా ఈజీ. హీ షీ ఇట్ ఈస్ అడ్జెక్టివ్, మీనింగ్ ఎవరు ఎలా ఉన్నారు చెప్పడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్: హీ ఈస్ హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నాడు. షీ ఈస్ స్మార్ట్, ఆమె తెలివైనది. రవి ఈస్ కాన్ఫిడెంట్, రవి ఆత్మవిశ్వాసంగా ఉన్నాడు. సీత ఇస్ బిజీ, సీత బిజీగా ఉంది. దిస్ బుక్ ఇస్ యూస్ఫుల్, ఈ పుస్తకం ఉపయోగకరం. చిన్న టిప్ ఇస్ తర్వాత ఫీలింగ్ లేదా క్వాలిటీ వస్తుంది. హీ షీ ఇట్ ఇస్ క్వాలిటీ ఫీలింగ్. నౌ యోర్ టర్న్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈస్ హ్యాపీ, షీ ఈస్ స్మార్ట్, ఐ యామ్ రెడీ. కామెంట్ బిలో. హీ ఈస్ హ్యాపీ, బిజీ, స్మార్ట్. ఇతరుల ఫీలింగ్ ఇంగ్లీష్లో టైప్ చేయి. కామెంట్: మై మదర్. ఇంగ్లీష్ లో హీ ఇస్ హోమ్ అని చెప్పడం రాంగ్. కరెక్ట్ ఎలా చెప్పాలి? ఒక స్మాల్ వర్డ్ మిస్ అయితే మీనింగ్ చేంజ్ అవుతుంది. హీస్ హోమ్, హీస్ అట్ హోమ్. సింపుల్ రూల్. హీ షీ ఇట్ ఈస్ ప్లస్ ప్లేస్ వర్డ్ ప్రపోజిషన్, మీనింగ్ ప్లేస్, పొజిషన్, లొకేషన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్: హీస్ అట్ హోమ్, అతను ఇంటి దగ్గర ఉన్నాడు. షీజ్ ఇన్ క్లాస్, ఆమె క్లాస్లో ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్, అది టేబుల్ మీద ఉంది. షార్ట్కట్ ట్రిక్. ఎట్ పాయింట్ ప్లేస్, హోమ్, స్కూల్. ఇన్, ఇన్సైడ్, క్లాస్, రూమ్. ఆన్, టాప్, టేబుల్, చైర్. ఎట్ ఈక్వల్స్ పాయింట్, ఇన్ ఈక్వల్స్ ఇన్సైడ్, ఆన్ ఈక్వల్స్ టాప్. Now you repeat. He's at home. She's in class. It's on the table. Now your turn. I am school.
ఫిల్ మరియు కామెంట్. ఎట్, ఇన్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో చెప్పు. హీ ఇస్ రెడ్ అంటారా? రాంగ్. హీ ఇస్ రీడింగ్ అంటారా? రైట్. డిఫరెన్స్ తెలుసా? హీ ఇస్ రెడ్. హీ ఇస్ రీడింగ్. లిసన్ కేర్ఫుల్లీ. హీ షీ ఇట్ ఇస్ విఐఎన్జి అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. రిపీట్ విత్ మీ. హీ ఇస్ రీడింగ్ అతను చదువుతున్నాడు. షీ ఇస్ కుకింగ్ ఆమె వంట చేస్తోంది. ఇట్ ఈస్ వర్కింగ్ అది పని చేస్తోంది. సింపుల్ ఫార్మ్యులా. సబ్జెక్ట్ ఇస్ వర్బ్ ఐఎన్జి. ఎగ్జాంపుల్. I am speaking. He is playing. She is dancing. He she it is VING now action. Now your turn. Say loudly. He is play. She is read. Answer. He is playing. She is reading. Fill the blanks. Now comment. Best comment ki reply istanu. మీరు హీ ఫినిష్డ్ అంటారా? హీ ఈజ్ ఫినిష్డ్ అంటారా? డిఫరెన్స్ తెలిస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. టుడే ప్యాటర్న్. he/she/it is +v 3 ఇది. రిజల్ట్ లేదా స్టేట్ చూపించడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా రిమెంబర్. యాక్షన్ అయిపోయింది, రిజల్ట్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ డన్. అతను పూర్తి చేశాడు. షీ ఈజ్ ఫినిష్డ్. ఆమె పూర్తి చేసేసింది. ఇట్ ఈస్ బ్రోకెన్. అది పాడైంది. చిన్న ట్రిక్. ఇస్ +v ఫైనల్ రిజల్ట్. కంపేర్. హీ ఫినిష్డ్. అతను పూర్తి చేశాడు. యాక్షన్. హీ ఈజ్ ఫినిష్డ్. పని అయిపోయింది. రిజల్ట్ ఫీలింగ్. ఇస్ +v రిజల్ట్. యాక్షన్ వర్సెస్ రిజల్ట్. నౌ యూ ట్రై. The work is complete. Comment your answer. చెయ్యాలిని స్టైలిష్ ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసా? Top students use చేసే secret structure ఇదే. Today's powerful English structure. He, she, it is +2 + V1. Use. Formal duty అంటే చెయ్యాలి, complete చెయ్యాలి, attend కావాలి అనే మీనింగ్ వస్తుంది. Benefit for aspirants. Interview English, school English, office English, professional speaking kosam చాలా useful. He is to attend meeting. అతను మీటింగ్ కి హాజరు కావాలి. She is to submit report. ఆమె రిపోర్ట్ ఇవ్వాలి. It is to be completed. అది పూర్తి చేయాలి. Repeat after me. He is to, she is to, it is to. Now you try. నేను హోంవర్క్ చేయాలిని ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇంగ్లీష్లో లా అనడానికి స్ట్రగల్ అవుతున్నావా? జస్ట్ వన్ సింపుల్ ట్రిక్. యోర్ ఇంగ్లీష్ బికమ్స్ పవర్ఫుల్. టుడే ప్యాటర్న్. హీ షీ ఇట్ ఈస్ లైక్. యూజ్. కంపారిజన్ పోల్చడం. బెనిఫిట్. యూ క్యాన్ స్పీక్ న్యాచురలీ లైక్ నేటివ్ స్పీకర్స్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ లైక్ హిస్ ఫాదర్. అతను తన తండ్రిలా ఉన్నాడు. షీ ఈజ్ లైక్ కన్ఫ్యూజ్డ్. ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఇట్ ఈజ్ లైక్ మ్యాజిక్. ఇది మాయలా ఉంది. సి. వెరీ ఈజీ. లైక్ అంటే లా. నౌ యూ ట్రై. హీ ఈజ్ లైక్ అ లయన్. షీ ఈజ్ లైక్ అ టీచర్. నౌ కామెంట్ బిలో. ఐ యామ్ లైక్. ఫిల్ ద బ్లాంక్. ఐ వాంట్. ఐ వాంట్ అంటూనే ఉన్నావా? టాప్ స్టూడెంట్స్ మాత్రం ఇలా మాట్లాడుతున్నారు. ఐ వాంట్. పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్. టుడే ప్యాటర్న్. హీ షీ ఇట్ ఈస్ ఇన్ఫినిటివ్ టు వి 1. యూజ్. పర్పస్ గోల్ డ్యూటీ చెప్పడానికి యూజ్ అవుతుంది. అంటే చేయాలి, కావాలి అనే స్ట్రాంగ్ మీనింగ్. ఎగ్జాంపుల్. హీ ఇస్ టు బికమ్ అ డాక్టర్. అతను డాక్టర్ కావాలి. ఎగ్జాంపుల్ 2. షీ ఇస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ 3. ఇట్ ఇస్ టు ఇంప్రూవ్ యోర్ లైఫ్. ఇది నీ జీవితం మెరుగుపరచాలి. రిపీట్ విత్ మీ.
He is to become. She is to learn. This is powerful English. Exams లో స్పోకెన్ లో యూజ్ చేస్తే లెవెల్ ఇంక్రీజ్. Now your turn. I am to complete చేయి. కామెంట్ లో రాయండి. He is watching అంటారు. కానీ he is being watched అంటే ఏమిటో తెలుసా? ఇది ఇంగ్లీష్లో నెక్స్ట్ లెవెల్ స్ట్రక్చర్. ఈరోజు మనం నేర్చుకునేది he she it is being V3 పాస్ట్ పార్టిసిపుల్. యూజ్ ఏమిటి? ఎవరో మన మీద యాక్షన్ చేస్తున్నారు అని చెప్పడానికి పాసివ్ వాయిస్ లో యూజ్ చేస్తాం. is being V3 passive present continuous. ఎగ్జాంపుల్ he is being watched. అతన్ని గమనిస్తున్నారు. she is being trained. ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నారు. రవి is being guided. రవిని గైడ్ చేస్తున్నారు. చిన్న ట్రిక్. is being V3 గుర్తు పెట్టుకోండి. being వస్తే passive confirm. being passive signal. Quick practice. Teacher is helping students. కామెంట్ లో passive form చెప్పండి. ఇంగ్లీష్ లో సింపుల్ సెంటెన్స్ చెప్పలేకపోతున్నారా? జస్ట్ వన్ ప్యాటర్న్ తో సాల్వ్ అవుతుంది. టుడే ప్యాటర్న్. he she it is pronoun కండిషన్. యూజ్ ఏంటి? మనం ఎవరి అని చెప్పడానికి యూజ్ చేస్తాం. బెనిఫిట్. సింపుల్ ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ డైలీ సెంటెన్సెస్ ఈజీగా చెప్పగలరు. ఎగ్జాంపుల్స్ he is my friend. అతను నా స్నేహితుడు. she is our class teacher. ఆమె మా క్లాస్ టీచర్. it is his book. ఇది అతని పుస్తకం. మీరు కూడా ట్రై చేయండి. he is my brother. she is my sister. it is my bag. సూపర్ ఈజీ కదా? స్పీక్ అబౌట్ పీపుల్. స్పీక్ అబౌట్ థింగ్స్. డైలీ యూజ్ సెంటెన్సెస్. స్టార్ట్ చేయబోతున్నాను. నీ ఇంగ్లీష్లో ఫాస్ట్గా ఎలా చెప్పాలి? రాంగ్ చెప్పితే మీనింగ్ మారిపోతుంది. I am starting now. I will start. సీక్రెట్ ప్యాటర్న్. ఈజీ ప్యాటర్న్ గుర్తుపెట్టుకో. he she it is about to work. మీనింగ్ ఏంటి? ఇమ్మీడియేట్ ఫ్యూచర్ ఇప్పుడే జరగబోతుంది. is about to ఇప్పుడే జరగబోతుంది. ఎగ్జాంపుల్ he is about to start. అతను మొదలు పెట్టబోతున్నాడు. ఎగ్జాంపుల్ she is about to leave. ఆమె వెళ్ళబోతుంది. సూపర్ టిప్. అబౌట్ టు అంటే వెరీ సూన్. నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో జరగబోయే యాక్షన్. అబౌట్ టు వెరీ సూన్. నౌ యూ ట్రై. నేను తినబోతున్నాను ఇంగ్లీష్లో చెప్పు. కామెంట్లో రాయండి. రావాలి. నీ ఇంగ్లీష్లో స్టైలిష్గా ఎలా చెప్పాలో తెలుసా? హీ షుడ్ కమ్ కాదు. నేటివ్ స్టైల్ ఏంటి తెలుసా? హీ ఇస్ సపోజ్ టు కమ్. సపోజ్ టు రావాలి చేయాలి. టుడే సూపర్ యూస్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్. హీ షీ ఇట్ ఇస్ సపోజ్ టు. మీనింగ్ ఎవరో చేయాలి అని ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. హీ ఇస్ సపోజ్ టు కమ్ అతను రావాలి. షీ ఇస్ సపోజ్ టు అటెండ్ ఆమె హాజరు కావాలి. మోర్ ఎగ్జాంపుల్స్. హీ ఇస్ సపోజ్ టు స్టడీ అతను చదవాలి. షీ ఇస్ సపోజ్ టు కాల్ మీ ఆమె నాకు కాల్ చేయాలి. ఇట్ ఇస్ సపోజ్ టు వర్క్ ఇది పని చేయాలి. స్మాల్ ఫార్మ్యులా. he she it is supposed to verb. Comment below. She is supposed to. Can and able to మధ్య డిఫరెన్స్ తెలుసా? ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నావా? అయితే ఈ వన్ ప్యాటర్న్ లైఫ్ చేంజింగ్. he is able to అంటే వెంటనే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఫీల్ వస్తుంది. he she it is able to V1. ఈ ప్యాటర్న్ యూజ్ ఏమిటి? ఎబిలిటీ చెప్పడానికి. he is able to solve it. అంటే అతను అది పరిష్కరించగలడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. రవి ఈజ్ ఏబుల్ టు మేనేజ్ వర్క్ అంటే రవి పని నిర్వహించగలడు. రిపీట్ ఆఫ్టర్ మీ.
He is able to. She is able to. It is able to. ఇప్పుడు మీరు తెలుగులో కామెంట్ చేయండి. I am able to speak English. మెంట్ టు స్ట్రక్చర్ తెలిస్తే ఇంగ్లీష్లో పవర్ఫుల్గా మాట్లాడతారు. మీరు ఇంగ్లీష్లో స్మార్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వన్ ప్యాటర్న్ కంపల్సరీ. హీ షీ ఇట్ ఈస్ మెంట్ టు చేయాల్సింది పర్పస్. లిసన్ కేర్ఫుల్లీ. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈజ్ మెంట్ టు లీడ్. మీనింగ్ అతను నాయకత్వం వహించాలి. షీ ఈజ్ మెంట్ టు టీచ్. మీనింగ్ ఆమె బోధించాలి. ఇట్ ఈస్ మెంట్ టు హెల్ప్. మీనింగ్ ఇది సహాయం చేయడానికి. సీ ద ప్యాటర్న్. హీ షీ ఇట్ ఈస్ మెంట్ టు వర్క్. వెరీ ఈజీ. వెరీ పవర్ఫుల్. వెరీ ఫ్లూయెంట్. నౌ యోర్ టర్న్. కామెంట్ వన్ సెంటెన్స్ యూజింగ్ మెంట్ టు. ఇంగ్లీష్లో పని పూర్తయింది అనాలంటే స్టిల్ ఫినిష్డ్ మాత్రమే వాడుతున్నావా? నేటివ్ స్టైల్లో సూపర్ ఈజీ ప్యాటర్న్ ఉంది. ఫినిష్డ్ ఓన్లీ. డన్ విత్ ప్యాటర్న్. టుడేస్ పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్. హీ షీ ఇట్ ఇస్ డన్ విత్. మీనింగ్ పూర్తి చేశాడు, పూర్తి చేసింది. స్ట్రక్చర్ హీ షీ ఇట్ ఇస్ డన్ విత్ వర్క్ టాస్క్. ఎగ్జాంపుల్ హీ ఇస్ డన్ విత్ వర్క్ అంటే అతను పని పూర్తి చేశాడు. షీ ఇస్ డన్ విత్ హోంవర్క్ అంటే ఆమె హోంవర్క్ పూర్తి చేసింది. ఈజీగా రిపీట్ చేయండి. హీ ఇస్ డన్ విత్ వర్క్. షీ ఇస్ డన్ విత్ హోంవర్క్. నౌ కమ్ యూ. ఐ యామ్ డన్ విత్ స్టడీస్. ట్రై చేయండి. కామెంట్ యోర్ సెంటెన్స్. ఇది డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా యూస్ఫుల్ ప్యాటర్న్. స్కూల్, ఎగ్జామ్స్, హోమ్, ఎవ్రీవేర్ యూజ్ చేయొచ్చు. 90% మంది ఇంగ్లీష్ లెర్నర్స్ చేసే తప్పు తెలుసా? వి, యు, దేతో పవర్ఫుల్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో తెలియదు. ఈరోజు నేర్చుకునే స్ట్రక్చర్ మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సీక్రెట్. వి ఆర్. యు ఆర్. దే ఆర్. ఈ 3 స్ట్రక్చర్స్ నేర్చుకుంటే వందల సెంటెన్సెస్ మాట్లాడగలరు. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నావా? జస్ట్ వన్ ప్యాటర్న్తో ఈజీగా సెంటెన్సెస్ చెప్పు. ఇంగ్లీష్ స్పీకింగ్ స్టార్ట్ చేయాలంటే ఫుల్ గ్రామర్ అవసరం లేదు. టుడే ఒక సూపర్ ఈజీ ప్యాటర్న్ నేర్చుకుందాం. వి, యు, దే, ఆర్, నౌన్. ఈ ప్యాటర్న్ యూజ్ ఏంటి? ఐడెంటిటీ, ప్రొఫెషన్, రిలేషన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. వి ఆర్ మేము మనం. వి ఆర్ ఫ్రెండ్స్. మీనింగ్ మేము స్నేహితులు. యు ఆర్ నువ్వు మీరు. యు ఆర్ అ స్టూడెంట్. మీనింగ్ నువ్వు ఒక విద్యార్థివి. దే ఆర్ వాళ్ళు. దే ఆర్ ప్లేయర్స్. మీనింగ్ వాళ్ళు ఆటగాళ్ళు. సి. జస్ట్ వన్ ప్యాటర్న్తో మెనీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా చెప్పొచ్చు. ఈ ఒక్క ప్యాటర్న్తో ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ డబుల్. ఇంటర్వ్యూలో ఈ చిన్న సెంటెన్స్ రాకపోతే కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. 90% తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ ఈజీ ప్యాటర్న్ మిస్ అవుతున్నారు. కానీ ఇవాళ 1 నిమిషంలో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ సీక్రెట్ నేర్చుకుందాం. ఈజీ ఇంగ్లీష్ ఇన్స్టెంట్ రెస్పెక్ట్. వి, యు, దే, ఆర్ అడ్జెక్టివ్. మీనింగ్ ఇన్ తెలుగు ఎవరైనా ఎలా ఉన్నారు? వారి క్వాలిటీ లేదా ఫీలింగ్ చెప్పడానికి ఉపయోగిస్తాం. వెన్ టు యూజ్. డైలీ కన్వర్సేషన్స్, ఇంటర్వ్యూస్, కాలేజ్, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు. కాన్ఫిడెన్స్ బెనిఫిట్. సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడినా స్మార్ట్గా కనిపిస్తారు. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. వి ఆర్ హ్యాపీ. మేము సంతోషంగా ఉన్నాము. రియల్ లైఫ్ యూజ్. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఎగ్జాంపుల్ 2. యు ఆర్ స్మార్ట్. నువ్వు తెలివైన వాడివి. రియల్ లైఫ్ యూజ్. ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇవ్వడానికి. దే ఆర్ రెడీ. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రియల్ లైఫ్ యూజ్. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు. స్కూల్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి. జాబ్ సీకర్స్, డైలీ 5 సెంటెన్సెస్ మాట్లాడండి. కామన్ మిస్టేక్.
చాలామంది వీ హ్యాపీ అంటారు. కరెక్ట్ వే. వీ ఆర్ హ్యాపీ. ఇంటర్వ్యూలో సింపుల్ ఇంగ్లీష్ రాక కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? ఈ ఒక్క ప్యాటర్న్ వస్తే డైలీ ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. ఫియర్ ఇంగ్లీష్. స్పీక్ ఈజీ ఇంగ్లీష్. వి యు దే ఆర్ ప్లేస్ పొజిషన్. ఎక్కడ ఉన్నాం? ఏ ప్లేస్లో ఉన్నాం? చెప్పడానికి ఈ ప్యాటర్న్ వాడాలి. వి ఆర్ అట్ హోమ్. మేము ఇంట్లో ఉన్నాం. యు ఆర్ ఇన్ క్లాస్. నువ్వు క్లాస్లో ఉన్నావు. దే ఆర్ ఆన్ డ్యూటీ. వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. స్కూల్లో. వి ఆర్ ఇన్ స్కూల్. మేము స్కూల్లో ఉన్నాం. ఫ్రెండ్స్తో. యు ఆర్ అట్ ద బస్ స్టాప్. నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు. జాబ్ ఇంటర్వ్యూలో. దే ఆర్ ఇన్ ది ఆఫీస్. వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు. కామన్ మిస్టేక్. వి ఆర్ హోమ్. వి ఆర్ అట్ హోమ్. మెమరీ ట్రిక్. ప్లేస్ కనిపిస్తే ఆర్ ఇన్ అట్ ఆన్ గుర్తు పెట్టుకో. క్విక్ ప్రాక్టీస్ ఫ్లాష్. అట్ హోమ్. ఇన్ క్లాస్. ఆన్ డ్యూటీ. అట్ స్కూల్. ఇన్ ఆఫీస్. రోజు 5 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. విలేజ్ స్టూడెంట్స్ కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఒక్క ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుంటే స్కూల్, ఇంటర్వ్యూ, డైలీ లైఫ్, ఎవ్రీవేర్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పని చెప్పాలంటే వి యు దే ఆర్ వర్బ్ ఐఎన్జీ వాడాలి. వి ఆర్ స్టడింగ్. మేము చదువుతున్నాం. యు ఆర్ రీడింగ్. నువ్వు చదువుతున్నావు. దే ఆర్ వర్కింగ్. వాళ్ళు పని చేస్తున్నారు. వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. యు ఆర్ రీడింగ్ వెల్. నువ్వు బాగా చదువుతున్నావు. దే ఆర్ వర్కింగ్ హార్డ్. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. వి ఆర్ ప్రిపేరింగ్ ఫార్ జాబ్స్. మేము జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. కామన్ మిస్టేక్ అలర్ట్. వి స్టడింగ్. వి ఆర్ స్టడింగ్. ఆర్ మర్చిపోవద్దు. మెమొరీ ట్రిక్. ఆర్ ఐఎన్జీ జరుగుతున్న పని. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. వి ఆర్ వాచింగ్. యు ఆర్ లెర్నింగ్. దే ఆర్ ఇంప్రూవింగ్. రోజూ ఇలా మాట్లాడితే ఇంగ్లీష్ ఆటోమేటిక్ వస్తుంది. 1 ఈజీ ప్యాటర్న్. మెనీ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇంగ్లీష్ మాట్లాడటం హార్డ్ అనుకుంటున్నారా? ఈ ఒక్క ప్యాటర్న్తో ఈ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. వి యు దే ఆర్ వి 3. ఈ ప్యాటర్న్ కంప్లీటెడ్ యాక్షన్స్ లేదా ఫినిష్డ్ సిచ్యువేషన్స్ చెప్పడానికి యూజ్ అవుతుంది. వి ఆర్ డన్. మేము పూర్తి చేశాం. యు ఆర్ ఫినిష్డ్. నువ్వు పూర్తి చేశావు. దే ఆర్ గాన్. వాళ్ళు వెళ్ళిపోయారు. వెరీ ఈజీ. వెరీ యూస్ఫుల్. స్కూల్, ఇంటర్వ్యూ, హోమ్, ఫ్రెండ్స్. హోంవర్క్ కంప్లీట్ అయితే వి ఆర్ డన్. ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే యు ఆర్ ఫినిష్డ్. ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడు దే ఆర్ గాన్. డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. రాంగ్. వి ఆర్ ఫినిష్. కరెక్ట్. వి ఆర్ ఫినిష్డ్. రిమెంబర్. ఆర్ తర్వాత వి3 వస్తుంది. మెమొరీ ట్రిక్. ఆర్ వి3 కంప్లీటెడ్ యాక్షన్. డన్, ఫినిష్డ్, గాన్. ఇవి వి3 వర్డ్స్. స్పీక్ ఫాస్ట్. స్పీక్ కాన్ఫిడెంట్లీ. మిస్టేక్స్ ఫియర్ వద్దు. ప్రాక్టీస్ చేయండి. ఫియర్ ఫ్లూయెన్సీ. విలేజ్ స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఫియర్ వస్తుందా? రాంగ్ అయిపోతుందేమో అని సైలెంట్ అవుతున్నారా? 1 ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుంటే డైలీ లైఫ్లో మాట్లాడొచ్చు. ఈరోజు సూపర్ యూస్ఫుల్ స్ట్రక్చర్. వి యు దే ఆర్ బీయింగ్ అడ్జెక్టివ్. ఎవరైనా ఇప్పుడు ఎలా బిహేవ్ అవుతున్నారో చెప్పడానికి యూజ్ చేస్తాం. వి ఆర్ బీయింగ్ కేర్ఫుల్. మేము జాగ్రత్తగా ఉంటున్నాం. యు ఆర్ బీయింగ్ రూడ్. నువ్వు మొరటుగా బిహేవ్ చేస్తున్నావు. దే ఆర్ బీయింగ్ పొలైట్. వాళ్ళు మర్యాదగా ఉంటున్నారు. రియల్ లైఫ్ యూజ్. స్కూల్, స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ నాజీ.
Interview, you are being confident. Home, we are being quiet. You are rude, you are being rude. Being అంటే టెంపరరీ బిహేవియర్. ఇప్పుడే ఇలా బిహేవ్ అవుతున్నారు అని మీనింగ్. మెమొరీ ట్రిక్, బీయింగ్ బిహేవింగ్ నౌ. డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎన్ని అవకాశాలు మిస్ అవుతున్నారో తెలుసా? ఈ ఒక్క స్ట్రక్చర్ మీ ఫ్యూచర్ చేంజ్ చేయొచ్చు. స్పీక్ ఫ్యూచర్ ఇంగ్లీష్ ఈజీలీ. గోయింగ్ టు స్ట్రక్చర్. ఈరోజు సూపర్ యూస్ఫుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. We are going to V1. You are going to V1. They are going to V1. Going to అంటే చేయబోతున్నారు అని ఫ్యూచర్ ప్లాన్ చెప్పడానికి యూస్ చేస్తాం. We are going to study అంటే మేము చదవబోతున్నాం. ఫ్రెండ్స్ తో ప్లాన్స్, గ్రూప్ స్టడీ చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. You are going to start work అంటే మీరు పని ప్రారంభించబోతున్నారు. జాబ్, ఆఫీస్, ఇంటర్వ్యూ సిచ్యువేషన్స్లో చాలా యూజ్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్ అంటే వాళ్ళు ప్రయాణం చేయబోతున్నారు. ట్రిప్స్, టూర్స్, వెకేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఆర్ గోయింగ్ టు V1. రిమెంబర్, దే వచ్చినప్పుడు ఆర్ తప్పకుండా వస్తుంది. రోజుకి ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే ఒకరోజు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మీరే మాట్లాడతారు. ఫియర్ కాదు, ప్రాక్టీస్ మీ ఫ్యూచర్ మార్చుతుంది. వన్ స్ట్రక్చర్ డైలీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇప్పుడు కామెంట్లో "We are going to succeed" అని టైప్ చేయండి. ఇంగ్లీష్ రాక చాలామంది లైఫ్లో ఛాన్సెస్ మిస్ అవుతున్నారు. కానీ ఈ ఒక్క స్ట్రక్చర్ మీ కాన్ఫిడెన్స్ మార్చేస్తుంది. Speak smart English in 1 minute. No tense fear. Today's powerful structure. They are past participle. Idi mainly situation, feeling, status. చెప్పడానికి యూజ్ అవుతుంది. they are V3. Selected, invited, interested. We are selected. అంటే మేము ఎంపికయ్యాం. You are invited. అంటే మిమ్మల్ని ఆహ్వానించారు. They are interested. అంటే వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు. ఆర్ తర్వాత యాక్షన్ కాదు. యాక్షన్ అయిపోయిన రిజల్ట్ వస్తుంది. అందుకే పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేస్తాం. ఆ ఫినిష్డ్ రిజల్ట్. రోజుకు ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే 1 ఇయర్ తర్వాత మీరు ఇంగ్లీష్లో అన్స్టాపేబుల్ అవుతారు. Fear కాదు, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. One structure daily, big confidence. Now comment using this structure. We are. They are. ఇంగ్లీష్లో ప్రొఫెషనల్గా మాట్లాడాలా? చేయాలి. నీ స్టైలిష్ ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. We should attend. We are to attend. They are to V1. మీనింగ్ చేయవలసి ఉంది, చేయాలి, ఆఫీషియల్ డ్యూటీ. they are to V1. We are to attend the meeting. మనం మీటింగ్కి హాజరు కావాలి. You are to submit the report. మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. They are to meet the manager. వాళ్ళు మేనేజర్ని కలవాలి. ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ ఎక్కువగా ఆఫీస్ ఇంగ్లీష్, స్కూల్ ఇన్స్ట్రక్షన్స్, ఫార్మల్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు. స్మాల్ స్ట్రక్చర్స్ నే మీ ఇంగ్లీష్ లెవెల్ని చేంజ్ చేస్తాయి. రోజుకు ఒక స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వన్ స్ట్రక్చర్ డైలీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడలేక మీ ఫీలింగ్స్ చెప్పుకోలేకపోతున్నారా? ఒక చిన్న ఇంగ్లీష్ స్ట్రక్చర్ మీ రిలేషన్, ఎమోషన్, రెస్పెక్ట్ అన్నీ పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. టుడేస్ మ్యాజిక్ స్ట్రక్చర్. they are like. Like అంటే లా వంటివారు అని మీనింగ్. We are like brothers. మేము అన్నదమ్ముల్లా ఉన్నాం. You are like a hero. నువ్వు హీరో లాంటివాడివి. They are like family. వాళ్ళు ఫ్యామిలీ లాంటివాళ్ళు.
బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాలా? We are like brothers. టీచర్ని అప్రిషియేట్ చేయాలా? You are like a guide. పేరెంట్స్ గురించి they are like gods. Like similar to. ఇంటర్వ్యూలో my teammates are like family అంటే టీమ్ వర్క్ స్ట్రాంగ్ అని ఇంప్రెషన్ వస్తుంది. క్లాస్లో you are like my inspiration, sir. ఫ్రెండ్స్ దో టీచర్స్ దో ఇంటర్వ్యూలో డైలీ కాన్వర్సేషన్స్ లో ఈ స్ట్రక్చర్ సూపర్ యూస్ఫుల్. సింపుల్ ఇంగ్లీష్ బట్ డీప్ ఎమోషన్. ఇంగ్లీష్ రాక మీరు అవకాశాలు కోల్పోతున్నారా? స్కూల్, ఇంటర్వ్యూ, జాబ్ ఎక్కడైనా కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ స్ట్రక్చర్ తప్పక తెలుసుకోవాలి. వియు దే ఆర్ టు వి1. ఈ ప్యాటర్న్ ఫ్యూచర్ ప్లాన్, డ్యూటీ, ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది. We are to learn English. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. You are to report at 9 a.m. అంటే మీరు ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. They are to complete the work. అంటే వాళ్ళు పని పూర్తి చేయాలి. We are to meet tomorrow. అంటే మనం రేపు కలవాలి. స్మాల్ ప్యాటర్న్ బిగ్ కాన్ఫిడెన్స్. రోజుకు ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ రోజురోజుకీ పెరుగుతుంది. ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ కోసం ఫాలో చేయండి. బాలు జీ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో పని అయిపోయింది అని చెప్పడానికి ఒక సూపర్ ఈజీ స్ట్రక్చర్ తెలుసా? ఇది నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈరోజు ప్యాటర్న్. వియు దే ఆర్ డన్ విత్ నౌ. డన్ విత్ అంటే పూర్తి చేశామైపోయింది అని అర్థం. వి ఆర్ డన్ విత్ లంచ్. మనం భోజనం పూర్తి చేశాం. యు ఆర్ డన్ విత్ హోంవర్క్. మీ హోంవర్క్ పూర్తయింది. దే ఆర్ డన్ విత్ ప్రాక్టీస్. వాళ్ళ ప్రాక్టీస్ పూర్తయింది. చూడండి, ఇంగ్లీష్ మాట్లాడటం కష్టం కాదు. రోజుకు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు కూడా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉందని మీకు తెలుసా? ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. వియు దే ఆర్ మెంట్ టు వి1. మెంట్ టు అంటే దేనికోసం పుట్టారు, దానికోసం ఉద్దేశించబడ్డారు అనే అర్థం. వి ఆర్ మెంట్ టు విన్. మనం గెలవడానికి పుట్టాం. యు ఆర్ మెంట్ టు టీచ్. మీరు బోధించడానికి ఉద్దేశించబడ్డారు. దే ఆర్ మెంట్ టు లీడ్. వాళ్ళు నాయకత్వం వహించడానికి పుట్టారు. యు ఆర్ మెంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పుట్టారు. మీరు సాధారణ వ్యక్తి కాదు. యు ఆర్ మెంట్ టు గ్రో, లెర్న్ అండ్ సక్సీడ్. మీరు చదవాలి. మనం మీటింగ్కి వెళ్ళాలి. వాళ్ళు సహాయం చేయాలి. ఇవన్నీ ఇంగ్లీష్లో ఒక్క స్ట్రక్చర్తో చెప్పొచ్చు. రెడీ. చాలామంది చదవాలి, వెళ్ళాలి, సహాయం చేయాలి అనాలో ఆగిపోతారు. వియు దే ఆర్ సపోజ్ టు వి1. మీనింగ్ చేయాలి, చేయవలసి ఉంటుంది, చేయడం బాధ్యత. టీచర్ సేజ్ we are supposed to attend the meeting. మనం మీటింగ్కు హాజరు కావాలి. You are supposed to study every day. మీరు ప్రతిరోజు చదవాలి. They are supposed to help others. వాళ్ళు ఇతరులకు సహాయం చేయాలి. గుర్తుపెట్టుకోండి. వియు దే ఆర్ supposed to వి1. attend, study, help. ఏ వర్బ్ అయినా వి1 వాడండి. ఇప్పుడు కామెంట్లో we are supposed to dash అని మీ స్వంత సెంటెన్స్ రాయండి. ఇంగ్లీష్ మాట్లాడలేక బాధపడుతున్నారా? ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే వెంటనే సెంటెన్స్ చెబుతారు. ఫార్మ్యులా. వియు దే ఆర్ ఏబుల్ టు వి1. ఆర్ ఏబుల్ టు అంటే చేయగలరు అని అర్థం. వి ఆర్ ఏబుల్ టు మేనేజ్. మేము నిర్వహించగలము. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. వాళ్ళు దాన్ని పరిష్కరించగలరు. చూడండి, మీరు గ్రామర్ ఎక్స్పర్ట్ కాకపోయినా పర్వాలేదు. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఈ స్ట్రక్చర్తో ఒక 100 సెంటెన్సెస్ ఎలా చెప్పాలో తర్వాతి వీడియోలో చూపిస్తాను. ఇంగ్లీష్లో ఇప్పుడే చేయబోతున్నాం
అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే రోజు మాట్లాడే ఒక 100 ఇంగ్లీష్ సెంటెన్సెస్ సులభంగా చెబుతారు. వియు దే ఆర్ అబౌట్ టు వి ఒకటి. అబౌట్ టు ఇప్పుడే చేయబోతున్నారు. వి ఆర్ అబౌట్ టు లీవ్. మేము ఇప్పుడే బయలుదేరబోతున్నాం. యు ఆర్ అబౌట్ టు స్టార్ట్. మీరు ఇప్పుడే ప్రారంభించబోతున్నారు. దే ఆర్ అబౌట్ టు అరైవ్. వాళ్ళు ఇప్పుడే చేరుకోబోతున్నారు. వి ఆర్ అబౌట్ టు ఈట్. మేము ఇప్పుడే తినబోతున్నాం. దే ఆర్ అబౌట్ టు ప్లే. వాళ్ళు ఇప్పుడే ఆడబోతున్నారు. గుర్తుంచుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ కాదు, ప్రాక్టీస్. ఈ రోజు ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే రేపు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నేనే, మీరే, వాళ్ళే ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే వెంటనే మాట్లాడగలరు. We you they are adjectival pronoun. We are ourselves. మేమే మేము. You are yourself. మీరే మీరు. They are themselves. వాళ్ళే వాళ్ళు. We are ourselves, we can do it. మేమే మేము, మేము చేయగలం. You are yourself, be confident. మీరే మీరు, ఆత్మవిశ్వాసంగా ఉండండి. They are themselves, they don't copy others. వాళ్ళే వాళ్ళు, ఇతరులను అనుకరించరు. Ourselves మేమే మేము. Yourself మీరే మీరు. Themselves వాళ్ళే వాళ్ళు. ఇవి మనల్ని మనమే లేదా వాళ్లను వాళ్లే అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇంగ్లీష్ రావాలంటే పెద్ద గ్రామర్ అవసరం లేదు. రోజుకు ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే చాలు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఛాన్స్ మిస్ అయిందా? ఈ ఒక్క స్ట్రక్చర్ మీ లెవెల్ మార్చేస్తుంది. వియు దే ఆర్ బీయింగ్ వి 3. మీనింగ్ ప్రస్తుతం ఆ పని వాళ్లపై జరుగుతోంది. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. వి ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్. మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. యు ఆర్ బీయింగ్ సెలెక్టెడ్. మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. వారిని శిక్షణ ఇస్తున్నారు. దే ఆర్ బీయింగ్ హెల్ప్డ్. వారికి సహాయం చేస్తున్నారు. సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఆర్ బీయింగ్ వి 3 అంటే ఇప్పుడే ఎవరో మనపై ఒక పని చేస్తున్నారు అని చెప్పడానికి ఉపయోగిస్తాం. సెలెక్టెడ్, ట్రైన్డ్, హెల్ప్డ్, ఇన్వైటెడ్. ఇవి అన్నీ వి 3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఒక్కరోజులో రాదు. కానీ ప్రతిరోజూ ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ కోసం సబ్స్క్రైబ్ బాలు జీ ఇంగ్లీష్.